ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం తండ్రి కొడుకుల కథ సిరీస్ చెప్పుకుంటా ఉన్నాం. 2 భాగాలు అయినాయి. నాన్న కొడుకు ప్లేసులు మారిపోయారు. ఆ, సూరయ్య గారేమో స్కూల్కి వెళ్ళి చావుచిత్త కొట్టించుకున్నాడు. ఆ, దెబ్బలు తిన్నాడు మాస్టర్తో. ఇంటికి వచ్చేసరికల్లా ఈ సత్యం వాడేం సంతోషంగా ఏమున్నాడు, హాయిగా నాన్నలాగా అయిపోతే డబ్బులన్నీ మనవే, ఇంట్లో ఏది కావాలంటే అది తినచ్చు, మన పెత్తనమే నడుస్తుంది అనుకున్నాడు. కానీ అదేమంత సులువుగా లేదు. ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరిస్తారు, ఏమిటో వ్యవహారం మాట్లాడతారు. వీడికేం తెలుసు, 8 ఏళ్ల బొట్టికాయకి వ్యవహారాలు తెలీదు. ఆ, ఆ రోజంతా పైనే ఉన్నాడు. ఎవరో వచ్చారు 10 రూపాయలు కావాలని. నాకు బాగుండలేదు, నువ్వే ఇవ్వని వంటలకతో 10 రూపాయలు ఇప్పించాడు. వాళ్ళెవరో వచ్చి సూరయ్య గారు నాకు 20 రూపాయలు ఇవ్వాలండి అన్నారు. 10 రూపాయలు కావాలని అడిగిన వాళ్ళకి ఇవ్వటం వేరు, ఆ బాకీ ఉన్నవాడు నిజంగా ఉన్నాడు తెలీదు. అయినా సరే సరే వాళ్ళకు 20 రూపాయలు ఇచ్చేశాడు. ఎవరో వస్తే రేపన్నాడు. రేపైనా మళ్ళీ మామూలేగా. అక్కడి నుంచి ముందు వెనక ఈ పనులన్నీ ఆవిడ వంట ఆవిడ పిలుస్తుంది, అదే ఇదే వ్యవహారం అడుగుతుంది. వీడికి ఏమీ తెలీదు, ముందు వెనక. అక్కడి నుంచి ఇంకా ఇందులో ఇంకో కొత్త సమస్యలు ఉన్నాయి. వాడు అద్దం కేసు చూసుకుంటుంటే వాడికి అనిపించింది 50 ఏళ్ల మొహంలో కుర్రపోలికలు కనపడుతున్నాయి. తన లోపలేముంది? తర్వాత తన తండ్రి తనలాగా ప్రవర్తించట్లా, చిన్నపిల్లాడిలాగా కనపడుతున్నాడు కానీ చిన్నపిల్లాడి వేషం లేదు. వంటలక్కని తిట్టాడు, వంటవాడిని పనివాడితోటి ఏమిటో అంటాడు, నా పెన్నేది, నా పుస్తకం ఏది అంటాడు. నేను చిన్నపిల్లాడిలాగా ఉన్నాను, చిన్నపిల్లాడిలాగా వేషం వేయాలి అని తెలుసుకోవట్లా. అట్టుబడిపోతాం. వంట ఆవిడ అదోలా చూస్తోంది ఆల్రెడీ. పైగా పిల్లవాడి వేషము, పెద్ద ఆయన వేషము 8 ఏళ్ళ నుంచి చూస్తోంది. ఆవిడకి తెలీదు. ఈ నాటకం ఎక్కువ రోజులు సాగదు. ఈ కథ ఎట్టా అవుతుందో తెలీదు. మధ్యలో డాక్టర్ వచ్చి అజీర్ణానికి మందులు ఇచ్చేస్తాడు నాన్నకి. వీడికి బేసిక్ అజీర్ణం లేదు. బేసిక్గా వాడికి అజీర్ణం లేదు పిల్లాడు, కానీ ఇప్పుడు వాడు ఉన్నది నాన్న బాడీలో. ఆ బాడీ మూసుకోవటం ఎంత కష్టంగా ఉందో. లెక్కలు చూస్తే అన్ని అయోమయం, అంధకారం, ఏ ఒకటి ఏమిటి అంతుపట్టవు. డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకోవచ్చు, అదొక్కటే పాయింట్ ఉంది, ఇంకేం లేవు. పైగా ఖర్చు పెట్టుకోవడం అంటే తనకి ఎప్పటి నుంచో గాలిపడగలు ఏమంటారు, గాలిపటం కొనుక్కోవాలని ఉంది. ఇప్పుడు గాలిపటం కొనుక్కోవడం వరకు బాగానే ఉంటుంది. మీ అబ్బాయి కాండి అంటారు కోట్లో. కానీ ఇప్పుడు అబ్బాయి కాదు ఎగరేసేది, ఎవరు? తను. ఇప్పుడు ఇంత బట్టతల బాణబజ్జా వేసుకుని మేడెక్కి తను గాలిపటం ఎట్టా ఎగరేస్తాడు? సరదా ఎట్టా తీరుతుంది? ఒళ్ళేమో సహకరించదు. వాడికి ముందు వెనకగానే ఉంది. ఏం చేయాలో తెలియటల్లా. చీకటి పడింది. కాస్త చీకటి పడేసరికల్లా పిల్లాడు ఇంకా రాలేదండి అని వచ్చి చెప్పింది. అబ్బాయి రాలేదంటే, రాలేదా, ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచించి, వాడే వస్తాడులే కాసేపు చూద్దాం, ఏ నేస్తులు ఇంటికో పోయి ఉంటాడు అన్నాడు. వంట ఆవిడ సరేనని వెళ్ళిపోయింది. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు. ఎరా సూరయ్య అని పైకి వచ్చేసాడు. ఆయనేమో ప్లేడరు, వకీలు, ఈయనకి పాత ఫ్రెండు. ఆయన వచ్చాడు. ఇక రానా పైకి అని అడగల, మిగిలిన వాళ్ళలాగా దబదబా మెట్లకి వెనకాల వచ్చేసాడు. వచ్చేసి పడకుర్చీలో కూర్చుని ఏమిటేమిటో వ్యవహారాలు, అక్కడ పొలం అంటాడు, ఇక్కడ తింటాడు, ఊహు అనాలో అనాలో ఏమీ తెలీదు. ఎటా గొటా 1 గంట సేపు ఆయనకి ఇదయ్యి మాట్లాడి, ఏమిట్రా కునుకుపట్లు పడుతున్నావు, బతకంగా ఉంది ఏమిట్రా, సరేలే రేపు వచ్చి మాట్లాడతాను, అయినా నేను రేపు ఊరు వెళ్తున్నాను, 2 రోజులు వస్తానంటే అమ్మయ్య 2 రోజులు టైం దొరికింది అనుకున్నాడు. ఆయన దిగెళ్ళాడు. వంటలకు వచ్చి, పిల్లాడు రాలేదండి, సరే మీకు అన్నం పెడతాను రండి అని. పిల్లాడు రాలేదు అనగానే వీడు ఎక్కడికి వెళ్ళాడా నాన్న అని ఆలోచనలో పడ్డాడు. నేను ఇప్పుడే తిన్ను, కాసేపాకి తింటానంటే వంట ఆవిడ కేకలేసి, కాసేపాకి తింటే ఎట్టాగండి, మీకు అన్నం తినడానికి నిద్రపోవడానికి 2.5 గంటలైనా గ్యాప్ ఉండాలి, మధ్యలో వారం ఉండాలని చెప్పాడా డాక్టర్? ఇప్పుడు తినకపోతే అన్నం ఎట్టా అరుగుతుంది? దిగిరండి ముందు, మీరు అబ్బాయిలాగా నేర్చుకున్నారేమిటి, పెద్దానికి ఎప్పుడు అడిగినా రేపు తర్వాత మాపు అంటుంటారు అన్నది. ఆవిడకి అర్థమవుతోంది ఈ పిల్లాడి వేషం వేస్తున్నాడని. తీసిపోయింది వెనకాల పెట్టుకుని. సరే ఏం చేస్తాడు, కిందకెళ్ళి ఏదో 4 ముద్దలు తిన్నాడు, మళ్ళీ పైకి వచ్చి కూర్చున్నాడు. పిల్లాడు రాలేదు. అంటే నాన్న రాలేదు. ఇప్పుడు ఏమైంది? వాడు ఏం చేశాడు, ఆయన సూరయ్య గారు సత్యం రూపంలో ఉన్నాడు కదా కొడుకు, అటు ఇటు తిరిగాడు. ఇంటికి వెళ్తే తన కొడుకు ఇన్నాళ్ళు అన్నిటికీ వాడిని కొట్టాడు వృధాగా, కేకలేసేవాడు, వాడిని లైన్లో పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు. బడికి వెళ్ళనని మొరాయిస్తే మాస్టారి కబురు చేస్తే ఆ మాస్టారి చండ ప్రచండు వచ్చి కాళ్ళు చేతులు కట్టి కూడా తీసుకుపోయాడు 2 సార్లు. ఆ బడిలోకి వెళ్తే ఆయనేమో చిత్త కొట్టేస్తున్నాడు. పాప పిచ్చి వెధవ, ఎన్ని దెబ్బలు తిన్నాడు. నా దగ్గర దెబ్బలు తింది, స్కూల్లోనూ దెబ్బలు తింది. ఈ దిక్కుమాల చదువుబడి రాకపోతే ఏమైంది? ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఎవరో ఒక మాస్టర్ని ఇంట్లో పెట్టి చదివించకూడదు నేను?
ఎందుకు వీడిని ఇంత హింస పెట్టా, ఒక్కగానొక్క పిల్లాడు లేక పుడితే తల్లి లేదు వాడికి, వాడు ఎవరితో చెప్పుకుంటాడు చిన్న వెధవ అనిపించడం మొదలుపెట్టి. ఇంటికి వెళ్తే ఇప్పుడు వంటలక్క గోల, ఇప్పుడు ఈ ప్రాణం హాయిగానే ఉంది, ఆకలిస్తోంది, చక్కగా అన్నం అరిగిపోతోంది, గాల్లో తేలిపోతున్నాయి కాళ్ళు చేతులు, ఎక్కడ కావాలంటే అక్కడ పరిగెత్తేసేయచ్చు, చెట్టెక్కచ్చు, చేమక్కచ్చు. నిన్నటిదాకా ఇంత బొజ్జ, ఇప్పుడు హాయిగా ఉంది పిచ్చుక పర్సనాలిటీ తోటి. పర్సనాలిటీ వరకు ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం ఎదుర్కోవాలో. తను చూస్తుండగానే తన కొడుకు ఎన్ని వ్యవహారాలు తగలబెట్టేస్తాడో, డబ్బు పాడు చేస్తాడో ఏమిటో. ఇది ఈ రూపం ఎందుకు వచ్చిందో, ఎటా పోతుందో తెలియదు. పోనీ ఇక ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇక స్కూల్ పుస్తకాలు పుచ్చుకుని ముందుకు వస్తుంటే ఎవడో కనపడ్డాడు. అరే మీ ఇంట్లో పెట్టరా నా సంచి, నేను మళ్ళీ తీసుకుంటానని వాడికి పుస్తకాల సంచి ఇచ్చేసాడు. వాడు ఎరా గూటి బిళ్ళ గనక ఆడేవో మీ నాన్న చిత్త కొడతాడు, రే నీతో పాటు నేస్తులందరినీ కొడతాడురా అన్నాడు. అయినా సరే పర్వాలేదు, ఆడేలా పారిపోవడానికి గూటి బిళ్ళకని చెప్పాడు వాడికి. వాడు ఆ బ్యాగ్ పుచ్చుకుపోయాడు, పుస్తకాల సంచి పుచ్చుకుని వాడు వెళ్ళిపోయాడు. ఈయన మెల్లిగా ఈ సత్యం నడవటం మొదలు పెట్టాడు. రైల్వే స్టేషన్ పోయాడు. ఏదో రైలు వెళ్తాను, రైలు ఎక్కేశాడు. సత్యం చిన్నపిల్లాడైతే వాడికి తెలియదు, ఈయనకు తెలుసు కదా, ఈయనకు తెలుసు కదా ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది, తను ఎక్కడ దిగచ్చు, ఆ వివరాలని తెలుసు. డబ్బులు లేవు కదా, పిల్లాడు కదా, పిల్లవాడికి వీడి దగ్గర డబ్బులు ఎట్టా ఉంటాయి. ఎక్కేసాడు, రైలు వెళ్ళిపోయింది. రాత్రి 10 గంటలు దాటిపోయింది, 11 కూడా అయింది. సత్యం రాలేదని ఆయనకు తెలుస్తోంది. పైన వాడికి కొడుక్కి నాన్న రాలేదని తెలుసు. ఇక అట్లాగే మెలకుగా ఉండి కునుకుపాట్లు పడుతూ ఉన్నాడు. ఏమైంది ఆలోచన మొదలు పెట్టాడు. నాన్న జీవితం ఎంత కష్టంగా ఉంది, ఇన్ని రకాల వ్యవహారాలా, పైగా ఒక్క ముద్ద తింటే అరగదా, ఇంత సంపాదించి మన కోసం లడ్లని అవని ఇవని తెప్పించి చేయించి పళ్ళు తెప్పించి నాన్నకి తినే యోగ్యత లేదే. ఒక మామిడి పండు పూర్తిగా తినలేడు, 2 లడ్డూలు తింటే అజీర్తి, 2 అరిసెలు తింటే ఆయాసం, 4 అడుగులు వేస్తే ఆయాసం, మీ పైగా ఎంతసేపు సమస్యలు. వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, ప్లేటర్ వస్తాడు, పొలాలు పనులు, ఎప్పుడు పనే నాన్నకి. సుఖం లేదు, హాయి లేదు. డబ్బులున్నాయన్న మాటే కానీ డబ్బులుంటే కొనుక్కు తినే అవకాశం లేదు. పాపం నాన్న ఎంత కష్టపడుతున్నాడో, ఎంతో కష్టం. ఈ నాన్న జీవితం అంత సులువు కాదని తెలిసిపోయింది పిల్లాడికి. ఇంతలో ఏమైంది, సత్యం వచ్చి బాకిట కూర్చున్నాడు. ఎట్లా వచ్చాడు, రైలు ఎక్కాడు కదా, రైల్వే ఆయన ఉంటాడు కదా టీసీ, చూసి 2 చెంపకాయలు కొట్టి దించేశాడు. చిన్నపిల్లవాడు దించేశాడు. ఎందుకు ఎక్కావు, టికెట్ లేకుండా ఎందుకు ఎక్కావు, ఎక్కడికి ఎక్కావో అక్కడి నుంచి 2వ స్టేషన్కే దింపేశాడు. కానీ 2 స్టేషన్లు వెళ్ళిపోయింది. ఫస్ట్ దాటింది, 2వ స్టేషన్లో పట్టుకున్నారు, 2వ స్టేషన్లో దించారు. ఇప్పుడు 2 స్టేషన్లు ఎట్లా రావాలి, వెనక్కి బై వాక్, అంతే నడిచి రావాల్సిందే. 14-12 మైళ్ళు. బా దేవుడా అని నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి వాకిట్లో కూర్చున్నాడు. కూర్చున్నాక అనిపించింది ఆయనకి, నేను ఎంత ఇది నా కష్టం అంటే, పిల్లాడు గనక పారిపోయింటే ఇదంతా వాడు నడిచేవాడు కాదు. వాడికి ఇంట్లోనూ సుఖం లేదు, బయట సుఖం లేదు. ఇంట్లో నేను ఒక కట్టడి, వంటలక్క ఒక కట్టడి, సుబ్బయ్య గాడు పనివాడు వాడు ఒక కట్టడి, నా వచ్చిన స్నేహితులందరూ నా పిల్లాన్ని కట్టడి. స్కూల్కి వెళ్తే మాస్టర్ వస్తే వచ్చిందంత అంటాడు, రాకపోతే రాలేదంత అంటాడు, మార్కులు రాకపోతే నేను తంతున్నాను అని పరమ జాలేసింది కొడుకు మీద. వాడి జీవితం ఏం సుఖం లేదు, పిల్లాడి జీవితం కాళ్ళు చేతులు తేలిగ్గా ఉన్నాయి, ఏది తిన్నా అరుగుతుంది, అంతేనా. అది నాకు అరిగింది ఇది వరకు, చాలా పొరపాటు చేశాను నేను అనిపించింది. సరే తలుపు కొట్టాడు, పైనుంచి నాన్న వచ్చి తలుపు తీశాడు. వచ్చాడు ఆయన, ఇద్దరు కలిసి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఎక్కడికి పోయినావు, ఇప్పటిదాకా రాలేదు అంటే, ఎక్కడికో వెళ్ళాను, కాళ్ళు నొప్పులు పెట్టి వచ్చేసాను, నాకు ఆకలిస్తుంది అన్నాడు. వంటింటో ఏదో ఉంటుంది తినమన్నాడు. పోయి వంటింటో తిన్నాడు. తిన్నాక చేరుకో గదిలోనూ పడుకున్నారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి చూస్తున్నారు ఇదంతా. లక్ష్మీదేవి అంది, పాపం పిల్లాడికి వాళ్ళ నాన్న కష్టం అర్థమైందండి, నాన్న కూడా పిల్లాడి కష్టం అర్థమైంది, చాలేండి ఇచ్చిన వరం, ఎవరి రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేయండి, పాపం వాళ్ళకి తెలిసింది కదా అంది. విష్ణుమూర్తి నవ్వాడు, నువ్వు మా అట్లాగే ఉంటావు, నీకు తెలియదు అన్నాడు. తెల్లవారేసరికి సత్యంగాను సూరయ్య గాను మారిపోయారు. ఆయన లేచి, ఇదేమిటి ఈ మంచం మీద పడుకున్నాను నేను అని లేచి బయటకు వచ్చాడు. పైన పడుకున్న సత్యం దిగి, నాన్న మంచం పెద్దది, ఎత్తైన మంచం, దాని నుంచి దూకాల్సి వస్తుంది వాడు. సూరయ్య గారు ఎత్తు మనిషి, ఇంత పద్దుంది ఎత్తు మనిషి, ఒక దూకి దిగొచ్చాడు. ఇద్దరు మెట్ల మీద ఎదురుపడ్డారు. ఎదురుపడంగానే
ఆ పిల్లాడిని చూస్తే తండ్రికి, తండ్రిని చూస్తే పిల్లాడికి ఒళ్ళు మండిపోయింది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని, బళ్ళోకి వెళ్ళేది లేదా, 8 గంటలకు లేచావు, బుద్ధి లేదా నీకు అన్నాడు తండ్రి. నువ్వు మాత్రం పొద్దున్నే లేచావా, నాకు కబుర్లు చెప్పావు కానీ, అంతుంటే నువ్వు కూడా లే అని కొడుకు అనేసి ఎవరి దారిని వాళ్ళు పోయారు. కొడుకు మీద పళ్ళు నూడుతూ నాన్న, నాన్న మీద ధుమధుమలాడుతూ పిల్లవాడు. వాళ్ళకి ఎప్పటికీ సఖ్యత కుదరల. విష్ణుమూర్తి నవ్వాడు. వీళ్ళు వేరు వేరు రూపాల్లో ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి జాలేసింది. ఒరిజినల్ రూపాల్లోకి వచ్చాక నిన్న నేను మా నాన్న ఎంత అవస్థపడ్డాడో నేను చూశానని కొడుకు అనుకోలే, అది కొడుకు ఎంత బాధపడుతున్నాడో అని నాన్న అనుకోలేదు. అనుకోరు. ఎవరి వయసుకి తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. నాన్న నాన్నగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు. వరాలు ఇచ్చినా ప్రయోజనం లేదు, కాలమే వీటికి సమాధానం చెప్తుందని లక్ష్మీదేవి చూపించాడు. చూడు, నువ్వు వరం ఇమ్మన్నావు, ఇచ్చా. ఇద్దరిలో ఏదో మార్పు వస్తుంది అనుకున్నావు, వాళ్ళు మామూలే. వాడు బళ్ళోకి వెళ్ళినంటాడు, ఈయన వెళ్ళకపోతే చంపేస్తానంటాడు. మాస్టర్ని పిలిపిస్తాడు, మాస్టర్ వచ్చి కోదండం కట్టించి వీణు తీసుకుపోతాడు. ఇంతే కదా, లోకం ఇలాగే ఉంటుంది. అందుకని వరాలు ఇవ్వకూడదు, ఎలా జరిగేది అలా జరగనివ్వాలి. కాలక్రమాన వాళ్ళకి ఏది రావాలో అదే తాగు వస్తుంది. వాడికే కావాలనుకో, వాడే శ్రమపడి బుద్ధి తెచ్చుకుంటాడు. అక్కర్లేదనుకో, ఇగో ఇలాగే ఉంటుంది. అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.